సంతోషం అంటే ఒక్కసారి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అసలు ఇంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు. కానీ నేను నమ్మినటువంటి నా భగవంతుడు ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండి ఇంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు కదా అని నువ్వే చాలా అనుకుంటావు కూడా. నీ వయసుకు మించినటువంటి బాధ్యత నీ భుజాలపై ఎప్పటి వరకు మోస్తూ ఉన్నావు. తుఫానులు ఎన్ని నిన్ను చుట్టుముట్టిన ఎక్కడ నీకు అధైర్యం అనే పడలేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇది నీ గొప్పదనం. ఈరోజు నిన్ను ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టినందుకు నీ గొప్పదనమే అది కారణం. నీ ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరికైనా కానీ వారి కోసం ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడు. అయితే నేను కొంతమంది వ్యక్తులు గాయపరిచారుగా, మాటలతో గాయపరిచారు. అలాగే నిన్ను నమ్మించి మరీ అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునో లేదంటే నీ మనస్తత్వాన్నో లేదంటే నీపై ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి నమ్మకాన్నో పూర్తిగా వారు పోగొట్టుకున్నారు. నిన్ను చాలా అంటే చాలా మోసపరిచారు. ఇది వారి విషయం అనుకో, నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. ఇదంతా కూడా వారి యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది పుట్టినప్పటి నుంచి కూడా. ఎప్పుడేమైనా సరే బాధపడదామని, ఎవరినైనా ఏడుస్తుంటే చూడాలని, ఎవరైనా నష్టపోతుంటే సంతోషపడాలని, ఎవరైనా కుమిలిపోతుంటే ఎప్పుడైనా సరే ఆనందించాలని అనుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అటువంటి వ్యక్తుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి. ఎందుకంటే మన చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి కలికాలంలో మనం ఎప్పుడెప్పుడు పడిపోతే చూడాలని, బాధపడుతుంటే నవ్వాలని, ఏడుస్తుంటే ఆనందించాలని చాలా రకాలైనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మన సొంత వాళ్ళే మన సంతోషంగా ఉన్నది వారికి నచ్చడం లేదు. మరి అటువంటిప్పుడు వేరే వ్యక్తికి మనం సంతోషంగా ఉంటే ఎందుకు నచ్చుతుంది చెప్పు? అందుకేనమ్మా చెప్తూ ఉన్నాను, నీ సంతోషాన్ని నువ్వే దాచిపెట్టుకో. నీ సంతోషాన్ని నువ్వే ఎక్కువగా బయటకు వ్యక్తపరచవద్దు. ₹1 వచ్చిందనుకో నువ్వు దాచిపెట్టుకో, కానీ ఇతరులకు మాత్రం ఎప్పుడూ పంచిపెట్టవద్దు. అసమర్థులకు మాత్రం సహాయం చేయి. అలాగే ఎవరికైనా అవసరానికి సహాయం చేయి. సంతోషాన్ని ఇతరులతో నువ్వు ఎప్పుడు కూడా పంచుకోవద్దు అన్ని విషయాలు. అలా ధనం వచ్చింది, ఇలా వచ్చింది, మేము కుటుంబంతో ఆనందంగా ఉన్నాం, మేము ఇల్లు కట్టుకోబోతున్నాము, మా వ్యాపారంలో మంచిగా లాభాలు వస్తున్నాయి, చాలా సంతోషం, మా జీవితాన్ని ఎప్పటివరకు మేము గడుపుతూ వచ్చాము, మిత్రులతో కానీ నువ్వు ఎప్పుడు కూడా పంచుకోవద్దు. అలా పంచుకోవడం వల్లనే నరదిష్టి ప్రభావం అనేది ఎంతో ఎక్కువగా మనపై పడుతూ ఉంటుంది. నరదిష్టికి నల్లరాయినా పగలాల్సిందే. మరి మన పెద్దలు చెప్పారు కదా, అలా నరదిష్టి ప్రభావం వల్ల నీకు ఎన్నో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుకనే నువ్వెవరికి కూడా ఒక సంతోషకరమైనటువంటి శుభవార్తలను ఎవరితో కూడా నువ్వు పంచుకొని వద్దు. నువ్వు ఎంత మంచిదానివో, ఎంత మంచి మనసు కలిగి ఉంటావో వారు దానికి భిన్నంగా వారి యొక్క చెడ్డ మనసును వారు బయట పెట్టుకున్నారు. కానీ నువ్వే తెలుసుకోవాలిగా ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది. అయితే ఇప్పుడు నీకు ఒక జాగ్రత్తగా నీ అనుభవాలన్నీ కూడా నీకు పెద్ద గుణపాఠాలుగా నేర్పించాయి కదా. ఇకనైనా జాగ్రత్త పడు. ప్రతి అనుభవం నిన్ను రాటు తేలేలాగా చేసింది. ఒక వజ్ర